మరి అంటే విజయ్ గారితో కలిసి మీరు చేయొచ్చు కదా పొలిటికల్‌గా. అట్లా సొంతంగా పార్టీ పెట్టి ఇట్లా ఇబ్బంది పడే కన్నా ఇద్దరితో లక్ష్యం ఒకటే అయినప్పుడు. అది కాదండి. ఫస్టు విజయ్ గారికి లైక్ మై బెస్ట్ విషెస్ టు హిమ్ ఆయన చెప్పారు. నేను ఓపెన్‌గా చెప్పాలంటే ఒక వ్యక్తి అడిగారు. ఒక ఒక మీలాంటి మంచి మనిషి అడిగారు. ఎప్పుడొస్తారు పాలిటిక్స్? 2026 అని చెప్పాను. ఇప్పుడు నేను 2026లో రావాలా లేదా అని వాళ్ళు డిసైడ్ చేయాలి. ఉన్న రాజకీయ నాయకులు. వాళ్ళు కరెక్ట్‌గా పని చేసేస్తే 2026లో నేనెందుకు రావాలి? ప్రజలే అనుకుంటారు. అన్నీ బాగా జరుగుతుంది. ఇప్పుడెందుకు విషయాలు వస్తున్నాడు? అవసరం లేదు కదా మనకి ఆలోచిస్తారు. సో ఇట్స్ జాయినింగ్ విత్ సమ్‌వన్ అండ్ ఆల్ దట్ షుడ్ నాట్ బి ఇన్ యువర్ మైండ్. డోంట్ జాయిన్. ఈ 2 చేతులు కలిపి ప్రజలకు సేవ చేసేది ఫస్ట్ ఆలోచించాలి. ఆ చేతిలో ఈ చేతిలో ఇదంతా కలిపి చేసేది బిజినెస్. అది బిజినెస్ వచ్చి సినిమాలో చేయొచ్చు. ఈ డిస్ట్రిబ్యూటరు, ఈ థియేటర్ ఓనరు, ఈ ఫైనాన్షియర్ వీళ్ళందరూ కలిసి చేసేది వ్యాపారం కోసం. ఇది వ్యాపారం కాదు. ఇది ప్రజలకు సేవలు చేసేది. ప్రజలు సేవ చేసేటప్పుడు ఈ గుండె ధైర్యంగా ఉండాలి, మా మైండ్ కరెక్ట్గా ఉండాలి. 2 చేతులలో మొత్తం హార్డ్ వర్కింగ్ చేసే ప్రయత్నంలో దిగాలి అంతే. విషయాలు ఒక తెలుగువారి అందరి హృదయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి తమిళనాడుకి పరిమితం అయ్యారు. అక్కడే పాలిటిక్స్ కూడా అక్కడే చేస్తా అంటున్నారు. మరి తెలుగువారికి కూడా సమస్యలు ఉన్నాయి కదా. అది సమస్యలు తీర్చడానికి చాలా మంది ఉన్నారండి. డెఫినెట్గా మంచిదే జరుగుతుందనే నమ్మకం. ఎలక్షన్ తెలుగులో కూడా వస్తుంది. 100% May 13th వస్తుంది. మంచి రాజకీయ నాయకుడే డెఫినెట్గా సీఎం అవుతారు. అంటే ఏపీలో మళ్ళీ ఇప్పుడు మీరు వైసీపీగా సపోర్ట్ చేశారు. ఇటీవల జరిగినటువంటి ఒక పరిణామం చూసాము, జగన్ గారి పైన అటాక్. దాన్ని ఏ విధంగా చూస్తారు? వైసీపీ సపోర్ట్ చేస్తున్నానని నేను ఎప్పుడు చెప్పలేదండి. నాకు జగన్ గారు అంటే ఇష్టం. జగన్ గారిని నేను ఒక వ్యక్తిగా బయట నుంచి నేను ఫాలో చేసే ఒక మనిషిని, వెంటబడే మనిషి కాదు. నేను ఫాలో చేస్తున్నాను ఆయన చేసే విషయాలు. ఆయన నాన్నకు చనిపోయిన రోజు నుంచి ఇప్పటి వరకు ఆయన ఏమేమి చేస్తున్నారు, ఎలా బయటకు వచ్చారు, ఎలా ప్రజల మధ్యలో మంచి పేరు. మా ప్రజలు వచ్చి ఏమార్చలేమండి. ప్రజలు అంతమంది ఒక అతని సీఎం సీట్లో కూర్చోబెట్టారంటే మామూలు విషయం కాదు. సో ఈసారి May 13 మళ్ళీ నేను చెప్తున్నాను కదా, నేను ఎవరి మీద కోపంతోనో ఎవరి మీద నాకు నమ్మకం లేకుండా అలా కాదు. మీరు అడిగేది నేను చెప్తున్నాను. ఎవరు సీఎం మీరు అడుగుతున్నా నేను చెప్తున్నాను. తప్పకుండా జగన్ గారే నెక్స్ట్ సీఎం అవుతారు. ఆయన పైన అటాక్ జరిగింది మొన్న, దానిపైన మీ స్పందన? సార్, అటాక్ అనేది జగన్ గారికి కొత్తది కాదు. అంతకుముందు ఎయిర్పోర్ట్లో కూడా జరిగింది. ఆల్మోస్ట్ జస్ట్ మిస్. ఆ కత్తి వచ్చి ఈడ కూర్చుంటే ఇవాళ వేరే విషయం. ఇదంతా వచ్చి ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ఎన్నో చూశారు. ఆయన నాన్నగారి ఆయన చనిపోయారు కదా, అది ఆయన ఫ్యామిలీలోనే ఎన్నో విషయాలు చూశారు. ఆయన అన్నిటికీ తయారైన ఒక వ్యక్తి నేను చూస్తాను. అది రాయలసీమ నుంచి వచ్చిన మనిషి అంటే నాకు తెలుసు ఎంత ధైర్యం దిల్లు ఉన్న మనిషి అనేది తెలుసు.